సో మీకు ఇందాక చీటింగ్ అని చెప్పాను కదా, చూడండి మెయిల్ ఆర్ ఎక్స్ప్రెస్ అంటే ఎక్స్ప్రెస్ టికెట్. ఇది వచ్చేసి మనం వెళ్ళేది ప్యాసింజర్లో. బండిని అయితే చిత్తా కొట్టేస్తున్నాడు, మామూలుగా కాదు, జమ్మని లాక్కొని వచ్చేస్తున్నాడు అనమాట. ఈ ట్రైన్కి ఒక భయం ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్దామన్న భయం, ఎందుకంటే లాగేది జమ్మని లాగుతాడు. ఇనిషియల్ యాక్సలరేషన్ అయితే భయంకరంగా ఉంటుంది ఈ ట్రైన్కి. సో మన ట్రైన్ రాపర్ల దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎదురుగా మెరుపు వేగంతో ఒక రాకెట్ అయితే వస్తుంది, దాన్ని చూపించేస్తారు ఆగండి. ఇంక దీంతో అవ్వదని చెప్పి అందరైతే చూడండి దిగి వెళ్ళిపోతున్నారు ఏడు నుంచే. మిడిల్ క్లాస్ పీపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయాలంటే ఉన్న ఒకే ఒక బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్యాసింజర్ ట్రైన్స్. అలాంటి ప్యాసింజర్ ట్రైన్స్ చూసుకుంటే ఈ మధ్య ఇండియన్ రైల్వేస్ చాలా వరకు క్యాన్సిల్ చేసింది. కానీ కొన్ని రూట్స్లో ఈ ప్యాసింజర్ ట్రైన్స్ని ఎక్స్ప్రెస్ లెక్క తిప్పుతుంది, ఇంకొన్ని రూట్స్లో ప్యాసింజర్ ట్రైన్స్నే ఎక్స్ప్రెస్ టికెట్ వేసి అమ్మేస్తుంది అనమాట. సో అలాంటి నేను కొన్ని రూట్స్లో ఇప్పుడైతే తిరగబోతున్నాను. సో కొత్తగా నేను మీ ముందరికి ప్యాసింజర్ ట్రైన్ సిరీస్తో మీ ముందరికి అయితే వచ్చేసాను. ఈ వీడియోస్లో మనకి ఏంటంటే మిడిల్ క్లాస్ పూర్ పీపుల్కి ఎంతో ఉపయోగపడే ప్యాసింజర్ ట్రైన్స్ లైక్ మెము, ఈఎంయు, డెము, ఈ ట్రైన్స్ అన్నిటిని అయితే కవర్ చేయబోతున్నాము. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇండియన్ రైల్వేస్ లో ప్యాసింజర్ ట్రైన్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మీకు ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ గా చూస్తే అర్థమైద్ది. సో నేను ఈ రోజు మీ ముందరకు వచ్చేసి గూడూరు నుంచి విజయవాడ వెళ్లే మెము ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను అనమాట. నేను కార్ లో ఉండి ఎందుకు ఈ వీడియోని అంతా చెప్తున్నానంటే దాదాపు ఒక 10 days నేనైతే బయటికి వెళ్తున్నాను ఈ వీడియోస్ అన్ని చేద్దామని. సో ఈ 10 days మన కార్ అయితే ఈడే పెట్టేస్తాము. సో నిన్న బాగా జర్నీ చేసామన్నమాట. అండ్ రీసెంట్ గా ఫ్లడ్స్ వచ్చాయి కదా, దాని దెబ్బకి కార్ లోపల మొత్తం మట్టి అయితే పెరిగిపోయింది. సో కార్ అయితే ఈ రోజు మనం నీట్ గా క్లీన్ చేసుకొని మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. దాదాపు ఇంకో 1 hour ఉంది మన ట్రైన్ రావడానికి అయితే. సో మన కార్ ని ఇంటికాడ నీట్ గా క్లీన్ చేసుకోవడానికి నేను వాడతాను ఈ అగారో కార్ వాక్యూమ్ క్లీనర్. ఇది వచ్చేసి పోర్టబుల్ హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్. ఇది వచ్చేసి మన కార్ లో ఉన్న 12 volts సాకెట్ తోనే పనిచేస్తుంది. 110 watts పవర్ రేటింగ్ అయితే ఉంటుంది దీనికి. సో ఇక్కడ మన కార్ లో మొత్తం మట్టి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. సో మన కార్ ఇంజన్ అయితే ఆన్ చేసేసి, సో దీనికి ఏ సాకెట్ అయితే వస్తుందో అది ఇక్కడ కార్ లో అయితే కనెక్ట్ చేసేసేయాలి. ఆ తర్వాత దీనికి ఇచ్చిన స్విచ్ అయితే ఆన్ చేశాడు, మిషన్ అయితే ఆన్ అయిపోయింది. సో ఇదైతే చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న డస్ట్ ని ఎంత నీట్ గా క్లీన్ చేస్తుందో. అంతేకాకుండా మనకి ఇది వచ్చేసి ఒక ఎక్స్టెన్షన్ పైప్ తో అయితే వస్తుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం నీట్ గా ఎటువంటి ప్లేస్ లోకైనా మన వాక్యూమ్ క్లీనర్ ఈజీగా పంపించేసి క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళు ఇచ్చిన ఈ లాంగ్ పైప్ అయితే కనెక్ట్ చేసేసుకొని సీట్ కిందలో ఇదంతా ఈజీగా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఎక్స్టెన్షన్ ని యూజ్ చేసుకొని గట్టి మరకలు ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇది కార్ మ్యాట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ చాలా హెల్ప్ అవుతుంది. కొంచెంసేపు వ్యాక్యూమింగ్ చేసిన తర్వాత కార్ చూస్తున్నారో ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో. అండ్ మనకు వచ్చేసి ఇది స్టీల్ ఫిల్టర్ అయితే వస్తుంది. ఈ ఫిల్టర్ అయితే మన కంటికి కలిపిన ఎంతో డస్ట్ ని కారులో నుంచి అయితే లాగేసింది. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటున్నారు కదా ఎంత డస్ట్ అయితే ఉందో. సో అంతేకాకుండా మన పని అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఇచ్చిన బ్యాగ్లో అయితే దీన్ని నీట్గా ప్లేస్ చేసేసుకొని సెక్యూర్గా కార్ డిక్కీలో అయితే పెట్టేసుకోవచ్చు. వితిన్ మినిట్స్లోనే మన కార్ని ఇంటి దగ్గర నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాం. ఈ ప్రోడక్ట్ అయినా మీరు కొనాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా మా ఊరు కావలి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయి మన ట్రైన్ జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ టైం మన శబరిమల సిరీస్ అయితే చూసారు కదా, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్యాసింజర్ ట్రైన్స్ అయితే కవర్ చేద్దాము. మీ అందరికీ తెలిసిందే రీసెంట్లీ ఇండియన్ రైల్వేస్ అయితే చాలా ట్రైన్స్ని ఎక్స్ప్రెస్ కింద కన్వర్ట్ చేసింది అండ్ ప్యాసింజర్ ట్రైన్స్ని క్యాన్సిల్ చేసేసింది. బట్ కొన్ని రూట్స్లో అది కూడా స్పెషల్ ట్రైన్స్ కింద అయితే ఈ ప్యాసింజర్ ట్రైన్స్ని తిప్పుతుంది. ఆ కొన్ని రూట్స్లో నేనైతే ఇప్పుడు తిరిగి మీ ముందరికి కొన్ని ప్యాసింజర్ ట్రైన్స్ వీడియోస్ అయితే తీసుకొస్తాను. అండ్ ఇక్కడ మనకి ఒక పెద్ద చీటింగ్ ఉందనే చెప్పాలి. చీటింగ్ అనొచ్చు ఇంకేమన్నా అనొచ్చో తెలియదు ప్యాసింజర్ ట్రైన్స్ విషయంలో, అది కూడా నేను మీకు అయితే చెప్తాను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రెసెంట్ వచ్చేసి మా ఊరైన కావలిలో ఉన్నాను. ఈ రోజు నేను కావలి నుంచి విజయవాడ వరకు గూడూరు విజయవాడ మెము ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నా. కావలి నుంచి గూడూరు దగ్గర 100 kilometers ఉంటుంది. ఆల్రెడీ ట్రైన్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి నేను ఎక్కి దాదాపు 230 kilometers విజయవాడ వరకు ఈ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. చూద్దాం ఈ ట్రైన్లో మనకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది ఏంది అని అనేది. సో మీకు ఇందాక చీటింగ్ అని చెప్పాను కదా, చూడండి కావలి టు విజయవాడ టికెట్ 80 rupees తీసుకున్నారు కదా. ఇక్కడ చూసుకుంటే మెయిల్ ఆర్ ఎక్స్ప్రెస్ అంటే ఎక్స్ప్రెస్ టికెట్ ఇది వచ్చేసి.
మనం వెళ్ళేది ప్యాసింజర్లో. సో ప్యాసింజర్కి మామూలుగా టికెట్ 45 రూపాయలు లేదా 55 రూపాయలు ఉంటుంది. అట్లాంటిది మనం సేమ్ జర్నీ 80 రూపాయలు కట్టేసి వెళ్తున్నాము. ప్యాసింజర్ టికెట్స్ ఇప్పుడైతే ఇండియన్ రైల్వేస్ ఇవ్వడం ఆపేసింది. మామూలుగా ఈ కేటగిరీ ఆఫ్ అంటే పూరి కానీ కృష్ణ కానీ ఇవన్నీ ఈ కేటగిరీకి వస్తాయి. సో ఇప్పుడు ఈ టికెట్ పట్టుకొని మనం కృష్ణ ఎక్స్ప్రెస్ లాంటికి వెళ్ళిపోవచ్చు, లేదా ప్యాసింజర్ ట్రైన్ ఎక్కడన్నా వెళ్ళిపోవచ్చు. కానీ ప్యాసింజర్ ట్రైన్స్కి వాటి ఒరిజినల్ ప్రైస్ ఉన్న టికెట్స్ ఇస్తే బాగుంటుంది, కానీ అదైతే ఆపేసింది. దీనివల్ల మనం కొంచెం నష్టపోతున్నామనే చెప్పాలి. కానీ పర్లేదు, మనకి సేమ్ ఇదే విజయవాడ నుంచి నెల్లూరుకి బస్ టికెట్ కాస్ట్ చూసుకున్నట్టయితే 400 రూపాయలు దరిదాపుల్లో ఉంటుంది. బట్ మనం వచ్చేసి ట్రైన్లో ఇది ఎక్స్ప్రెస్ టికెట్ ఇచ్చినా సరే కేవలం 80 రూపాయలతో అయితే వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ 4 times చీపర్. आने वाली को जाने वाली गाड़ी कुछ ही समय में प्लेटफॉर्म नंबर 3 पर आने वाली है. మన ట్రైన్ గూడూరు విజయవాడ 17259 మెమో ఎక్స్ప్రెస్ అయితే ఫైనల్లీ కావాలికి వచ్చేసింది. ఇదిగోండి ముందర బోర్డు అయితే చూడొచ్చు, విజయవాడ అని ఉంది. ఎంతైనా ఈ మెమో ట్రైన్స్ చూస్తుంటే ఆ కిక్కే వేరు. అమ్మో జనాలు అయితే ఉన్నారు గట్టిగానే, తక్కువ మంది ఉంటారు అనుకున్నా. సీటు అయితే దొరుకుద్ది లేండి, సీట్ అయితే దొరుకుద్ది, బట్ జనాలు అయితే గట్టిగానే ఉన్నారు. సో లోపలికి అయితే వెళ్దాం. సో ట్రైన్ అయితే బండి 15 నిమిషాలు లేట్గా వచ్చింది. ఎక్కువ లేట్ అయితే ఏమీ అవ్వలేదు, జస్ట్ ఒక 15 నిమిషాలు లేట్గా వచ్చింది అంతేను. సో ట్రైన్లో అయితే చాలా ఎక్కువ మంది ట్రావెల్ చేస్తున్నారు. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ మంది ఉన్నారనమాట. మామూలుగా ఈ ట్రైన్కి కొంచెం తక్కువ మంది అయితే ఉంటారు, బట్ ఇప్పుడు మధ్యాహ్నం టైం అవ్వడం వల్లేమో చాలా ఎక్కువ మంది అయితే ట్రావెల్ చేస్తున్నారు. ఈ ట్రైన్లో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. చాలా మోడిఫికేషన్స్ చేస్తున్నారు అసలు ఈ ట్రైన్లో. మొత్తం నేను మీకైతే చూపిస్తాను 1 by 1. బండి అయితే బయలుదేరింది. దీని యాక్సిలరేషన్ అయితే మామూలుగా ఉండదు, జమ్మని లాగుతాడు. మెమో ట్రైన్ కదా, మల్టిపుల్ యూనిట్స్ అయితే ఉంటాయి. హాయ్ హాయ్ బ్రో, హాయ్ బాయ్ బాయ్ బాయ్. వా హాయ్ అన్న, హాయ్. వా హార్న్ అదిరింది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్ అయితే వస్తుంది ఈ ట్రైన్కి. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మధ్యాహ్నం 1:15 గూడూరు నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడకి నైట్ 9ంటికి చేరుద్ది. బట్ నాకు తెలిసినంత వరకు త్వరగానే వెళ్ళిపోద్ది, 8ంటికల్లా వెళ్ళిపోద్ది. ఎందుకంటే స్లాక్ టైం ఉంది కొంచెం. సో దానివల్ల ఈ ట్రైన్ త్వరగానే వెళ్ళిపోద్ది విజయవాడకి అయితే. మరి 9 అయితే అవ్వదు. చూడండి ఎట్లా లాగుతున్నాడు, ఈయన లాగుతున్నాడు. కానీ ఎక్కువ స్పీడ్ అయితే పోడు, 80-100 మెయింటైన్ చేస్తాడు అంతేను. నాకైతే మంచిగా విండో సీట్ దొరికింది, ప్రశాంతంగా కూర్చొని అయితే ట్రావెల్ చేస్తున్నా. సో మన పక్కన కూడా చాలా వరకు ట్రైన్ అయితే ఖాళీగా ఉంది, సగం మంది పడుకొని ఉన్నారు. కావాలంటే మనం కూడా పడుకొని వెళ్ళొచ్చు. కానీ చెప్పలేము ఈ ట్రైన్ ఎక్కడ ఫుల్ అయింది, ఎక్కడ ఖాళీగా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఎక్కి దిగుతూ ఉంటారు కాబట్టి ఈ ట్రైన్లో. ట్రైన్ ఉలవపాడు దగ్గరలో ఉంది. ఇదంతా చూడొచ్చు మొత్తం మామిడికాయ చెట్లేను. సో ఉలవపాడు అంటేనే మనకి మ్యాంగోస్ ఫేమస్. ఇదిగోండి మొత్తం మ్యాంగో తోటలు అయితే ఉన్నాయి ఇక్కడ లోపల పక్క. మొత్తం మ్యాంగో తోటలేదు. సమ్మర్లో అయితే రోడ్ల మీద కొన్ని 100 షాపులు పెట్టి అమ్ముతారు. ఉలవపాడు మ్యాంగోస్ చాలా ఫేమస్. ఇదిగోండి ఇదే మనకి మోటార్ అయితే, దీంట్లోనే మోటార్ ఉంటుంది. ఈ రకంగా మోటార్ ఉండేవి ఒక 2-3 ఉంటాయి ఈ ట్రైన్లో. అందుకే EMU అంటారు, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్. దీంట్లో ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఉలవపాడుకి వచ్చామన్నమాట. సో ఈ ట్రైన్ ఇంకా వెళ్ళే దారిలో ప్రతి ఒక్క స్టేషన్లో అయితే ఆగుతుంది. ఇది ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి ప్రతి ఒక్కటి నేనైతే చూపాను. యూనిక్ స్టేషన్స్, ఇంపార్టెంట్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి వరకు మొత్తం అన్నీ కవర్ చేస్తాయి ఈ జర్నీలో అయితే. అండ్ మధ్యలో ఈ ట్రైన్ గురించి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటా వెళ్దాము. ఇక్కడ గట్టిగానే ఉన్నారు జనాలు అయితే ఎక్కడానికి. ఏ ట్రైన్లో లేని ఫెసిలిటీస్ మనకి ఈ ట్రైన్లో ఉంటాయి. చూడండి ఆంటీ అయితే బెండకాయలు, బీరకాయలు, క్యారెట్లు అన్నీ అయితే అమ్మేస్తుంది. సో ట్రైన్కి ఆల్మోస్ట్ ఆగే ప్రతి ఒక్క స్టాప్లో కేవలం 1 minute మాత్రమే స్టాప్ అయితే ఉంటుంది, ఎక్కువసేపు అయితే ఉండదు. కొన్ని స్టేషన్స్లో మటుకు 2 minutes ఉంటుంది. సూపర్ ఫాస్ట్ ట్రైన్లు అయితే నెల్లూరు నుంచి విజయవాడకి ఒక 3 to 3.5 hours వెళ్తాయి. అదే ఎక్స్ప్రెస్ ట్రైన్లు అయితే ఒక 4 to 4.5 hours వెళ్తాయి. కానీ మన ట్రైన్ దగ్గరగా 6 hours టైం అయితే పడుతుంది, ఇంకా ఎక్కువే పట్టచ్చు చెప్పలేదు. బండిని అయితే చిత్తా కొట్టేస్తున్నాడు, మామూలుగా కాదు, జమ్మని లాక్కొని వచ్చేస్తున్నాడు అనమాట. సో ఫైనల్లీ సింగరాయకొండ స్టేషన్ వచ్చేసింది. సింగరాయకొండ అనేది ఒంగోలుకి దగ్గరలో అయితే ఉంటుంది అనమాట. సింగరాయకొండ స్టేషన్ కూడా వచ్చేసి SKM స్టేషన్ అయితే మళ్ళీ డెవలప్ చేస్తున్నారు, మీరు అయితే చూడొచ్చు. ఆడైతే కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సింగరాయకొండ స్టేషన్లో ప్లాట్ఫామ్ అయితే కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఈడ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఉంటే ఆడ దిగుతున్నాను చూసావా, ఆడ సెకండ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. కొంచెం యూనిక్ ప్లాట్ఫామ్ అనమాట. అదిగోండి అక్కడెక్కడో ఉంది చూడండి సెకండ్ ప్లాట్ఫామ్. క్లైమేట్ అయితే ఏదో తేడాగానే ఉంది. లైట్గా వర్షం జల్లు అయితే పడుతుంది అనమాట. మొత్తం మొగ్గలు పట్టేసి అయితే ఉన్నాయి.
వెల్కమ్ టు ఒంగోల్. నాకేదో తేడా కొడుతుంది ఈ ట్రైను, ఎక్కడ ఆపకుండా జమ్మో కొడుతున్నాడు నాన్ స్టాప్గా. ముందల పరిస్థితి ఎట్టుంటుందో ఏమో చూడాలి. అక్కడ చూడండి ఇండియన్ ఫ్లాగ్ ఎంత మంచిగా ఎగురుతుందో. ఒక వాటర్ బాటిల్ అయితే కొందాము, ఫుల్ దాహం వేస్తుంది. ఇక్కడ గట్టిగానే ఉన్నారు జనాలు అయితే ఎక్కడానికి. భయంకరంగా ఫుల్ అయింది ట్రైన్, పక్కా అయితే చాలా మందే ఉన్నారు. కరెక్ట్గా ఆఫీస్ వదిలే టైం కదా, టైం 4:30 దగ్గరలో అవుతుంది. సో ఇంకా ఎంప్లాయీస్ అందరూ ఇదే ట్రైన్ అయితే ఎక్కుతారనమాట. సో వాటర్ బాటిల్ అయితే ఒకటి కొనుక్కున్నా ఒంగోలు స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. ఈ ట్రైన్కి ఒక భయం ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్దామన్న భయం, ఎందుకంటే లాగేది జమ్మని లాగుతాడు. ఇనిషియల్ యాక్సలరేషన్ అయితే భయంకరంగా ఉంటుంది ఈ ట్రైన్కి. సో వాటర్ బాటిల్ కొన్నప్పుడు ఇది కన్నా మూమెంట్ అయిందా, రన్నింగ్లో కూడా ఎక్కలేము మనము, బిస్కెట్ అయిపోతాం. సో ట్రైన్ అవుట్ సైడ్ వ్యూ అయితే చూసుకోండి. మనకి ఇది ఏంటంటే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అవడం వల్ల మనకి ఇంజన్ అయితే స్పెషల్గా ఏమీ ఉండదు. సో ఫ్రంట్ సైడ్ కొంచెం కంపార్ట్మెంటే ఇంజన్ కింద అయితే యూజ్ చేస్తారు, అంటే జస్ట్ కంట్రోల్ యూనిట్. ఇదిగోండి ఇదంతా వచ్చేసి కంట్రోల్ యూనిట్. లోపలైతే లోకో పైలట్ గారు ఉంటారనమాట. మ్యాక్స్ స్పీడ్ లిమిట్ 105 కిలోమీటర్స్ ఈ ట్రైన్ అయితే వెళ్ళేది, కానీ 100 దరిదాపుల్లోనే లాగుతున్నారు. సో మనకి ఇక్కడ చూడొచ్చు ఆడో ప్యాంటోగ్రాఫ్ ఉంటుంది, ఆడొకటి ఉంటుంది. సో ప్రతి దగ్గర మోటార్స్ అయితే ఉంటాయి. అంటే సేమ్ వందే భారత్కి ఏంటంటే కింద పక్క ఉంటాయి మోటార్స్, దీనికి మధ్యలో ఉంటాయి. రెండు ఒకే సిస్టమ్స్ అయితే నడుస్తాయి అనమాట. అంటే వందే భారత్ కంపేర్ చేయకూడదు, కానీ జస్ట్ మీకు ఒక ఐడియా రావాలని అయితే చెప్తున్నాను. సో మన ట్రైన్ రాపర్ల దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎదురుగా మెరుపు వేగంతో ఒక రాకెట్ అయితే వస్తుంది, దాన్ని చూపించేస్తారు రాకెట్. ఇదిగోండి మన విజయవాడ చెన్నై వందే భారత్ అయితే దుమ్ములు లేపుకుంటూ వచ్చేస్తుంది, మామూలుగా కాదు. మినీ వందే భారత్ మామూలుగా ప్యాసింజర్ ట్రైన్స్ ఎంతో కొంత లేట్గా అయితే నడుస్తాయి కదా. మీకు హైలైట్ చెప్పనా, ఈ ట్రైన్ కేవలం 2 నిమిషాలు లేట్గా నడుస్తుంది అంతే, ఆన్ టైంకి నడుస్తుంది. ఇది ఒక రికార్డ్ అసలు చెప్పాలంటే. సో మనం ఇప్పుడే చీరాల అయితే క్రాస్ అయిపోయాము. నెక్స్ట్ మనకి స్టువర్ట్పురం, బాపట్ల ఈ స్టేషన్స్ అన్నీ వస్తాయి. ఇక్కడికి మన ట్రైన్ గూడూరు నుంచి స్టార్ట్ అయ్యి 210 కిలోమీటర్లు వచ్చింది. ఇంకొక 85 కిలోమీటర్ల జర్నీ పెండింగ్ ఉంది. నాకు తెలిసి 7 గంటలు 7:30 కల్లా తీసుకెళ్ళిపోయేటట్టున్నాడు విజయవాడకైతే. ఈ మధ్య మనకి టైగర్ నాగేశ్వరరావు మూవీతో ఈ స్టువర్ట్పురం అనే ఊరు చాలా ఫేమస్ అయింది కదా. సో ఇదంతా వచ్చేసి స్టువర్ట్పురం ఊరు. సో ఇదేనమాట టైగర్ నాగేశ్వరరావు గారిని పూడ్చిపెట్టిన ప్రదేశం. సో టైం వచ్చేసి 5:40 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకొక 10-15 మినిట్స్లో చీకటి పడిపోవడానికి రెడీగా ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇంకంతా నైట్ టైం జర్నీ అయితే ఉండబోతుంది. సో ట్రైన్లో నుంచి చూస్తున్నారా చాలా మంది అయితే దిగుతున్నారు. ఇంక ఈ ట్రైన్ అంతే, ప్రతి దగ్గర ఎక్కుతుంటారు దిగుతుంటారు. సో ఇదిగోండి స్టువర్ట్పురం రైల్వే స్టేషన్ అయితే. ఈ ట్రైన్ ఇంతకు ముందు ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యి నైట్ టైంకి విజయవాడ వెళ్ళేది. బట్ ఇప్పుడు షెడ్యూల్ అయితే మార్చి మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి ఈవినింగ్ నైట్ లోపు విజయవాడ వెళ్ళిపోవాలన్నట్టు పెట్టారనమాట. దీనివల్ల ఏంటంటే చాలా మంది ఊర్లు మధ్యలో తిరిగే వాళ్ళు కానీ అండ్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ ట్రైన్ అయితే చాలా స్టార్ట్ అయింది. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే నిడుపురోలుకి వచ్చేసింది. మధ్యలో బాపట్లలో కూడా ఆగింది. నేనైతే చీరాల బాపట్ల ఇవన్నీ కావాలనే చూపించలేదు, ఎందుకంటే ఇవన్నీ ఏ ట్రైన్లో వెళ్ళేటప్పుడైనా చూపించవచ్చు. ఇట్లాంటి స్టేషన్స్ అన్నీ కొన్ని ట్రైన్స్ ఆగుతాయి కాబట్టి వీటిని అయితే కవర్ చేస్తున్నాను. ఎక్కువ ఈ రిమోట్ స్టేషన్స్ అయితే కవర్ చేస్తున్నాను. నిడుపురోలు స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది చూడండి. నిడుపురోలు మనకి ఇక్కడ మంచి ట్రైన్స్ ఆగుతాయి, శబరి ఇట్లాంటివన్నీ ఆగుతాయి. ఇక్కడ ట్రైన్ అయితే కొంచెం లేట్గా నడుస్తుంది, ఆల్మోస్ట్ ½ అన్ అవర్ లేట్గా అయితే నడుస్తుంది అనమాట. ఒంగోలు వరకు సూపర్గా వచ్చాడు. ఒంగోలు నుంచి కొంచెం లేట్ అయిందని చెప్పాలి, స్లోగా వస్తున్నాడు. ½ అన్ అవర్ అంటే ఓకే, మేనేజబుల్లే. ఇంకా వెళ్ళే కొద్దీ ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి, ఇంకా మనకి కృష్ణా కెనాల్, తెనాలి ఇవన్నీ జంక్షన్ రైల్వే స్టేషన్స్ కాబట్టి కొంచెం ట్రైన్ అయితే లేట్ అవుతే వెళ్ళొచ్చు అనమాట. సో మన ట్రైన్ తెనాలి జంక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది. అల్లాడిచ్చాడబ్బా దాదాపు
నిడుబ్రోల్ నుంచి తెనాలి వరకు 100 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడ తగ్గేదేలే అన్నట్టయితే వచ్చాడు. సో తెనాలి స్టేషన్ కూడా వచ్చేసి TEL. సో స్టేషన్ అయితే చాలా ఖాళీగా ఉందన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ నుంచి గట్టిగా కొడితే ఒక 40 to 45 మినిట్స్లో విజయవాడకి అయితే వెళ్ళిపోతాడు. కానీ ట్రాఫిక్ అది ఇది ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ప్యాసింజర్ కాబట్టి మేబీ ఒక 1 అవర్ లోపే వెళ్ళిపోవచ్చు. సో టైం అయితే చూడండి 6:37 అయితే అవుతుంది. బండి కేవలం 5 నుంచి 6 నిమిషాలు లేట్గా లాగాడు. ఇందాక స్టేషన్లో ఏమో దాదాపు 20 నిమిషాలు అరగంట లేటు, ఇప్పుడు వచ్చేసి 5-6 నిమిషాలు లేటు. ఎలాగో నేను మీకు చెప్తాను. సో మామూలుగా ఈ ట్రైన్కి ఏంటంటే మెయిన్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటి దగ్గర స్లాక్ టైం అయితే ఎక్కువ ఇచ్చారు. స్లాక్ టైం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కిలోమీటర్లు వెళ్ళడానికి ట్రైన్ 10 నిమిషాలు అయితే పట్టింది అనుకోండి, దాని ప్లేస్లో 20 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ ఇస్తారు. 10 కిలోమీటర్లు వెళ్ళడానికి 30 నిమిషాలు పట్టుద్ది అన్నట్టు ఇస్తారు. సో ముందల 10 కిలోమీటర్ల ముందలేమో ట్రైన్ ఒక అరగంట లేట్గా ఉన్న ఈ గ్యాప్ వల్ల, ఈ టైం డిఫరెన్స్ వల్ల అదైతే బ్యాలెన్స్ అయిపోద్ది. సో ఆ విధంగా మనకి స్లాక్ టైం అయితే వర్కౌట్ అవుతుంది. ఇంకా మన ట్రైన్ విషయానికి అయితే ఫుడ్ కోసం కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శనక్కాయలు కానీ, చనా మసాలా కానీ, బఠానీలు కానీ భయంకరంగా దొరుకుతాయి. ఎస్పెషల్లీ ఈ ఒంగోలు నిడుబ్రోలు సెక్షన్ ఏదైతే ఉందో ఈ మధ్యలో భయంకరంగా అయితే మనకి అన్ని దొరుకుతాయి అన్నమాట. స్నాక్స్ అయితే అవి మొత్తం కొనుక్కొని తినొచ్చు. మరి మీల్స్ అవి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మీల్స్ అవి కావాలంటే బయట నుంచి తెచ్చుకోవాల్సిందే మీరు. స్నాక్స్ అయితే ఈజీగా మేనేజ్ చేసేయచ్చు ఈ ట్రైన్లో వెళ్ళేటప్పుడు. సో మన ట్రైన్ చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. మాక్సిమం అన్ని సీట్లు ఖాళీగానే ఉన్నాయన్నమాట. అండ్ వాష్రూమ్ కూడా బాగానే ఉంది. మెమో ట్రైన్ లో నేను ఫస్ట్ టైం వాష్రూమ్ చూస్తాను. ఇవి ఇక్కడ కోచెస్ అయితే కాదు, వేరే ఎక్కడి దగ్గర నుంచో ఈ కోచెస్ అయితే తీసుకొచ్చి ఇక్కడ అలొకేట్ చేశారు. మామూలుగా ఇంతకు ముందు నేను ట్రావెల్ చేశాను కదా ఈ ట్రైన్ లో, అప్పుడైతే వాష్రూమ్స్ ఉండేవి కావు, ఇప్పుడు ఉన్నాయి. సో తెనాలి వచ్చేసి మనకి గుంటూరు లైన్ ని, విజయవాడ లైన్ ని, రేపల్లి లైన్ ని మొత్తాన్ని అయితే కలుపుతుంది. ఇటు పక్క చెన్నై లైన్ ని. సో ట్రైన్ వచ్చేసి ఇప్పుడు పెద్దవడ్లపూడిలో అయితే ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా తెనాలి దాటిన తర్వాత ఈ ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుందని. సో అదే అయితే కరెక్ట్ అవుతుంది అనమాట. ట్రైన్ చాలా నిదానంగా వెళ్తుంది. అసలు ఆపేసాడు ఇక్కడ దాదాపు ఒక 10-15 నిమిషాల నుంచి అయితే ఆపేస్తున్నాడు. ఇదిగోండి స్టేషన్ అయితే చూసుకోవచ్చు, ఏడే ఆపేసాడు. క్రాసింగ్ ఏమన్నా పెట్టాడేమో ఏం అర్థం కావట్లే. మెయిన్ లైన్ లో, లూప్ లైన్ లో పెట్టుండేవాడు క్రాసింగ్ ఉండుంటే. మేబీ ముందల కృష్ణా కెనాల్ అయితే ఉంది, అటు గుంటూరు వైపు నుంచి ఏదైనా బండి వస్తుండొచ్చు, క్లియరెన్స్ దొరకకుండా పోవచ్చు, అందుకని ఆపుండొచ్చు. దాదాపు 10-15 నిమిషాల నుంచి అయితే ఆపేసాడు ఈడే ట్రైన్ ని. ఫైనల్లీ ఇదిగోండి అనుకున్న విధంగానే మన ట్రైన్ కి క్రాసింగ్ అయితే పెట్టాడు. భగవాన్, ఇది ఎక్కడ అన్యాయం. మన ట్రైన్ ఆపేసి గూడ్స్ ట్రైన్ అయితే పంపిస్తున్నాడు. మామూలుగా అయితే అట్లా జరగదు, ప్యాసింజర్ ట్రైన్స్ నే పంపిస్తారు ఫస్ట్. బట్ ఇక్కడ చూసుకుంటే గూడ్స్ ట్రైన్ ని ఫస్ట్ పంపిస్తున్నారు. మన ట్రైన్ ని పక్కన పెట్టేసి మరి. అమ్మయ్య, ఫైనల్లీ మన ట్రైన్ అయితే స్టార్ట్ చేసాడు. ఇప్పుడు వెళ్ళింది కదా ఆ ట్రైన్ వచ్చేసి హౌరా బెంగళూరు ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ అనమాట. ఇంకొక స్టాప్ ఉంది అంతే, అది దాటామంటే ఇంకా విజయవాడకి వెళ్ళిపోవచ్చు. ఆడ ఆపకుండా ఉంటే చాలు, ఒక 20 నిమిషాల్లో విజయవాడకి వెళ్ళిపోవచ్చు. ఆడ ఆపితే మళ్ళీ ఇంకో అరగంట ఆపుతాడు. ఇప్పుడు ఈ స్టేషన్లో దాదాపు అరగంట పైన ఆగింది ట్రైన్ అయితే క్రాసింగ్ పెట్టడం వల్ల. ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి గుంటూరు నుంచి వచ్చే లైన్ అయితే కలుస్తుంది. అండ్ వెల్కమ్ టు కృష్ణా కెనాల్ జంక్షన్. స్టేషన్ ఒక్కటి దాటిందంటే ఇంకా డైరెక్ట్గా విజయవాడలోకి వెళ్ళిపోద్ది. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ఇక్కడ ఆపకుండా ఉంటే చాలు. కృష్ణా కెనాల్ స్టేషన్ వచ్చేసి మనకి విజయవాడ గుంటూరుకి ఒక సపోర్టింగ్ స్టేషన్ లాగానైతే చెప్పొచ్చు. విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ నుంచే టువర్డ్స్ గుంటూరు వైపు కట్ అవుతాయి. విజయవాడ తెనాలి మెయిన్ లైన్ అయితే ఉంటుంది కదా, అటు సైడ్ నుంచి గుంటూరు వైపు వెళ్ళాలనుకునే ట్రైన్ ఈ దారిలో కృష్ణా కెనాల్ జంక్షన్ అయితే ఉంటుంది. గుంటూరు వైపు వెళ్ళాల్సిన ట్రైన్లు అట్టయితే వెళ్ళిపోతాయి. సో మళ్ళీ ట్రైన్ అయితే దగ్గరగా 10 నిమిషాల నుంచి ఆపేస్తున్నాడు అనమాట. లాస్ట్ స్టాప్ ఇది ఒక్కటి దాటితే ఇంకా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే ఇక్కడే ఆపేస్తున్నాడు. ఈ తెనాలి దాటిన తర్వాత నుంచి బాగా డిలే అవుతుంది కానీ ట్రైన్, ఒకవేళ ఇక్కడ కనుక డిలే చేయకపోయి ఉంటే ఆల్మోస్ట్ ఈ ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్తో పోటీగా ప్రయాణించేది. అమ్మయ్య, ఈడొక 20 నిమిషాల దాకా వెయిట్ చేసిన తర్వాత తీసాడు ఈ ట్రైన్ అయితే. ఇంకెక్కడ ఆగదు, ఆగితే బ్యారేజ్ మీద ఒక 5-10 నిమిషాలు ఆగద్ది, నేరుగా తీసుకెళ్ళిపోతాడు ఇంకా విజయవాడ జంక్షన్లోకి అయితే. వా, సిటీ లైట్స్ అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. అమ్మవారి టెంపుల్ అయితే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. బ్రిడ్జ్ మీద అయితే ఆపట్లేదు, మంచి విషయం. సిగ్నల్ పడిపోయింది, నేరుగా లోపల తీసుకెళ్ళిపోతున్నాడు. సో ట్రైన్ అయితే ఎగ్జాక్ట్లీ స్టేషన్ ముందలే ఆపేసాడు అనమాట, 1/2 కిలోమీటర్ ముందలే. ఇంకా దీంతో అవ్వదని చెప్పి అందరైతే చూడండి దిగి వెళ్ళిపోతున్నారు ఏడు నుంచే.
ఫుల్ కామెడీ. బోగిలో ఉన్న వాళ్ళందరూ దిగేశారు, ఎవ్వరు లేదు చూడండి, మొత్తం ఖాళీ. అటు సైడ్ కూడా అంతే, ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఖాళీ, 90% ఖాళీగానే ఉంది. ఇక్కడ చూడొచ్చు అందరైతే దిగి వెళ్ళిపోతున్నారు ఇళ్ళకి, ఇంకా దీంతో అయ్యేది కాదులే అని. సో జర్నీ అయితే మరి అంత భయంకరంగా లేదు. 3ంటికి బయలుదేరితే 8ంటికల్లా వచ్చేసాము. 5 hours జర్నీ, 230 kilometers, 220 kilometers. ఓకే గుడ్, మరీ అంత భయంకరంగా ఏం లేదు. మామూలుగా మనకి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే ఏవైతే ఉంటాయి, కృష్ణ ఎక్స్ప్రెస్ లాంటివి, ఇంతే టైం పట్టుద్ది, లైక్ 4 to 4.5 hours పట్టుద్ది. దానికన్నా ఇది ఒక అరగంట గంట ఎక్కువ. చూడండి మొత్తం ఖాళీ, చాలా మంది దిగేస్తున్నారు. ఇంక ఇది కదిలేటట్లేదులే అని. ఇప్పుడు వేసాడు, సరిపోయింది. కరెక్ట్ లాస్ట్ మూమెంట్లో గ్రీన్ సిగ్నల్ వేశారు. ఇది చూడండి 5 అనే నెంబర్ డిస్ప్లే చేశారు, అంటే మన ట్రైన్ 5th నెంబర్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళొద్దని. చూద్దాం, 5 అంటే 5th నెంబరే అనుకుంటున్నాను నేను, ప్లాట్ఫామ్లోకి వెళ్ళొద్దని. మన కేసు కరెక్ట్ అయితే కాదో చూద్దాం. వావ్, ఫస్ట్ టైం, చాలా రేర్ కేసెస్లో ఉంటుంది ఈ విధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో గైస్ ఫైనల్లీ మన జర్నీని అయితే కంప్లీట్ చేసేసాం. మన ట్రైన్ 17259 ట్రైన్కి టాటా బై బై చెప్పేసే టైం అయితే వచ్చేసింది. సో జర్నీ అయితే చాలా బాగా జరిగింది. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 8 గంటల 5 నిమిషాలకి అయితే ట్రైన్ మనల్ని విజయవాడలో దింపేసింది. కేవలం 80 రూపాయలతో మనం 230 కిలోమీటర్ల దగ్గర అయితే ట్రావెల్ చేసాము. సో ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మరికొన్ని మెమో ట్రైన్స్ అయితే నేను మీ ముందరకైతే రాబోతున్నాను, వరుసగా రాబోతున్నాయి. సో ఆ వీడియోస్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.